ఒకసారి ఆలయ కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ ఆలయం? ఈ ధనుర్మాసం సందర్భంగా గత 15 రోజుల నుంచి ఆలయంలో చాలా ఉత్సవాలు రోజు జరుగుతున్నాయి. ఉదయం 5:30, 6 గంటలకే మహిళా భక్తులు చాలామంది వచ్చేసి తిరుపావి చదువుతున్నారు. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో చాలా ముఖ్యమైన విషయం కాబట్టి గత 2 రోజుల నుంచి మేము మా ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, మిగతా అందరి సహకారంతో ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే స్వామివారిని ఈరోజు సప్తద్వారాలు దాటి చూస్తున్నట్టుగా ఆ ఫీల్ రావాలని దానికి చాలామంది కృషి చేశారు. రవికుమార్ అని, వినయ్ కుమార్, మా ఈ టీచర్ కాలనీ సభ్యులు కూడా చాలామంది చేశారు. అది కూడా చాలామందికి బాగా నచ్చింది. ఈరోజు హైలైట్ అయితే అదే ఉంది. ఇప్పటికే సుమారుగా 1000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఉదయం 5 గంటల కరెక్ట్గా 4:30కు నుంచి ఊళ్ళో అయ్యగారు కూడా బాగా చేశారండి. ఈ శివాలయం, రామాలయం ఇక్కడ ఏంటంటే మాకు ప్లేసు చాలా అనుకూలంగా ఉంది. ఎంతమంది వచ్చినా అకామిడేషన్ కానీ బాగుంది. ఈ గత 15 సంవత్సరాలు ఈ గుడి దిదిన అభివృద్ధి చెందుతుంది. ఇలాగే ఉండాలని మేము కూడా స్వామివారిని కోరుకున్నాం. ఈ మధ్యనే అయితా రాజయ్య గారని ఈ నవగ్రహ మండపం ఆయన మొత్తం సొంతంగా 5.5 లక్షలు ఇచ్చేసి కట్టించారు. కానీ ప్రతిష్ట కూడా ఒక 8 లక్షలు, 9 లక్షలు ఏది ఇచ్చినా భక్తుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. కార్యక్రమం బాగా అవుతున్నాయి. భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కావాల్సిందంటే భక్తుల సంఖ్య పెరగడమే. మాకేంటంటే ఇంతకుముందు ఒకే గారు ఉండేవారు. ఈ మధ్యన స్వామివారు వచ్చారు. శివాలయం, రామాలయం మొత్తం అన్నీ డైలీ బాగానే ఉంటుంది. ఉత్సవాలు మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ జనవరి 14కి గోదా కళ్యాణం ఉంది. ఆ రోజు మహా అన్నప్రసాదం ఒక 500 మందికి చేయడం కూడా నిశ్చయించాము. దానికి త్రిలోకేశ్వర్ అని అతనే మొత్తం మహా అన్నదానికి పెట్టినారు. చాలా ఉత్సవాలు మొత్తం బాగా అవుతాయండి. భక్తులు రెస్పాన్స్ బాగా ఉంది. ఈ అయ్యగారులు కూడా మాకు చాలా సహకారంగా ఉండి గుడి అభివృద్ధికి చాలా ఉపయోగపడుతున్నారు. మీతో కూడా థ్యాంక్స్. బయట పోలీస్ బందోబస్తును కూడా చూసాము, అంటే మీరే పెట్టడం జరిగింది? అది అంటే వాళ్ళ సెక్యూరిటీ పరంగా వాళ్ళే పంపించారండి. మామూలుగా ఈ మధ్యన ఏ ఉత్సవమైనా కూడా మాకు వస్తారు, అడుగుతారు, వాళ్ళే ఉంటుందండి. ఎందుకంటే పొద్దున్నే వచ్చారు వాళ్ళు కూడా 6 o'clock వచ్చి ఇద్దరు ఉన్నారండి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? భక్తులకంటే ఇంకా వాటర్ సౌకర్యం చేశాము, ప్రసాదాలు లైన్లో ఉంచాము. ఈ లైన్లో అంత డిస్టర్బ్ కాకుండా ఎవరికి కాకుండా హాయిగా పొద్దున మేమందరూ ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అంతా ఉన్నారు. ఒక్కొక్కరి ప్రశాంతంగా లైన్ ప్రకారం పంపించాము. ఈ పోరకైతే ఎలాంటి లేకుండా బాగా నడుస్తుందండి. ఎన్ఎస్ఆర్టీ వారికి నమస్కారాలు, కృతజ్ఞతలండి. మీరు మా దేవాలయానికి వచ్చినందుకు మా వెంకటేశ్వర స్వామి మీకు అన్ని విధాల శుభాకాంక్షలు చెప్తున్నాము. నేను ఈ దేవాలయం ప్రవేశం జరిగి 1 సంవత్సరం 3 మాసాలు అవుతుందండి. మీరు మొన్న పోచమ్మ మైదాన ఆంజనేయ స్వామి దేవస్థానంలో కట్టించిన దేవాలయం నేనే. పోచమ్మ మైదానం చేశాను, సాయిబాబా గుడి చేశాను, భోగేశ్వర స్వామి గుడి చేశాను, బొమ్మల గుడి చేశాను. 40 ఏళ్ళ పాటు చేస్తున్నాను. కానీ ఈ దేవాలయానికి వచ్చి 1 సంవత్సరం 6 నెలల్లో ఇక్కడి భక్తులు కానీ, ఈ కాలనీ వాసులు కానీ, కమిటీ నెంబర్ కానీ అన్యోన్యమైన బంధనం అండి. అడగకుండానే వారు ఇస్తారు, వారు అడగకుండానే వీరు చేస్తుంటారు. ఇది ఒక ఇల్లు లాగా అంటే గుడి లాగా. ఈ కమిటీ ఎంత భగవంతుడు వాళ్ళు పూర్వజన్మలో ఏ పూజలు చేసుకున్నారో కానీ ఈ కమిటీ బృందము ఒక్కనాడు అలసిపోరు. మా ప్రెసిడెంట్ చిన్నపిల్లగాళ్ళ లెక్క గోడలెక్కుడు, నిచ్చెనలెక్కుడు, నీళ్లు కొట్టుకుండు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుండు. ఇక రాత్రి మాకే భయం, 6 గంటలకు పోవాలి, లేకుంటే ఫోన్ వస్తుంది. 6:30 అంటే ఫోన్. ఆ దేవాలయాలు లేకుండా మరి ఇచ్చే జీతాలు కూడా ఫస్ట్ వరకు వచ్చేస్తుంటాయి. వారి యొక్క ఫలితమే ఈ దేవాలయం డెవలప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ప్రోగ్రాం శివుడు వెంకటేశ్వరులు భేదం లేదండి. 2 దేవాలయాలు సమానంగా చూస్తారు. భక్తులు కూడా అదే విధంగా వస్తారండి. ఇక్కడ భక్తులను ఒప్పుకోవాలి, వాళ్ళ ఓపిక మొక్కాలండి. పొద్దునంటే 6 గంటలకంటే నేను 4 గంటలకు వస్తే వాళ్ళు 3 గంటలకు వచ్చి కూర్చుంటారు. ప్రతి శనివారం విష్ణు సహస్రపారాయణం, మంగళవారం స్వామివారి యొక్క చాలీస. ఈరోజు ఉత్సవం ఉందనే కదండి, ప్రతిరోజు ఉత్సవం ఈ దేవాలయంలో ప్రతిరోజు కార్యక్రమం నడుస్తుంటాయి. హనుమాన్ చాలీస కానీ, ఏదో ఇంజక్షన్లని, ఏదో బడుగు వర్గాలని, ఏ స్టూడెంట్ ఎక్కడనో పాస్ అయితే ఇక్కడ గురించి చెప్తారు. ప్రతి కాలంలో ఏ ఇంట్లో ఏదైనా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇదే విధంగా కష్టపడి ఇదే విధంగా చేస్తే ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెప్తుంది. మీరు ఎన్ఎస్ఆర్ వారికి మా దగ్గర రావాల్సి ఉంటుంది. 14వ తారీఖు రోజు, అదే రోజు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. మా దేవాలయానికి కూడా ద్వార దర్శనం ఉంటుంది. కామన్గా ఏం చేస్తామంటే అందరి దేవాలయాల దగ్గర ఒక విష్ణు ఆలయం ఉంటుంది. ఇది అయినాక శివాలయం ద్వార దర్శనం ఉంటుంది. మీరు కూడా రావాలి, మా ద్వార దర్శనంలో పాల్గొనాలి. మీ గోత్రనామాలతో మేము పూజలు చేయాలి.
శుభం. థ్యాంక్ యూ. చూశారు కదా, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చెప్తున్నారు. దినదిన అభివృద్ధిలో ఆలయం ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. కాలనీ వాసులే ఇంతటి గొప్ప కృపకి భాగ్యులని చెప్తున్నారు. కెమెరామ్యాన్ తరుణ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.